దేశంలో ఉగ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యంతో పోరాటం చేస్తున్న భారత సైన్యానికి మరింత ఆత్మస్థైర్యాన్ని అందించాలని రాజ్యసభ మాజీ సభ్యుడు వి హనుమంతరావు పిలుపునిచ్చారు. పాకిస్తాన్ దుశ్చర్యను నిరసిస్తూ హైదరాబాద్ అంబర్పేట్ ఆలికేఫ్ చౌరస్తాలోని పూలే విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు నాయకత్వంలో పార్టీ శ్రేణులు భారీ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ నేత ఫిరోజ్ ఖాన్, ఖైరదాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రోగ్రాం అదేవిధంగా 140 కోట్ల జనము తరఫున మాట్లాడడం జరుగుతుంది. నా ఉద్దేశం ఇన్నోసెంట్ పీపుల్ కశ్మీర్ కు పోవాలంటే అందరూ చూడడానికి పోతారు, అదొక స్విట్జర్లాండ్. అక్కడ భర్తలను చంపేసి భార్యల ముందు చంపడం అంటే దాని మీద మన పొట్టును కూర్చేయాలని ప్రయత్నం చేస్తుంటే దాని వ్యతిరేకంగా ఏది ఆపరేషన్ సింధూర్ అనే ప్రోగ్రాం తీసుకున్నాం. దాన్ని మేము జయప్రదం చేసాం. నరేంద్ర మోడీ కూడా మేము చెప్తున్నాం, అయ్యా అందరం పోయి చెప్పినాం, అన్ని పార్టీలు చెప్పిన, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే చెప్పిన గో హ్యాడ్ అన్నాం. ఇలాంటి ఛాన్స్ రాదు. 1971 లో ఇలాంటి పరిస్థితి చేస్తే ఆనాడు ఇందిరాగాంధీ దీన్ని జయప్రదం చేసింది. వాళ్ళను పాకిస్తాన్ కు శిక్షిస్తుంది. ఇదొక మరొకసారి 140 కోట్ల మంది మీద అటాక్ చేస్తే మా సైన్యం చాలా పవర్ఫుల్. అది మిలిటరీ అన్ని భాగాల వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేదు. ఇప్పటికన్నా వాళ్ళ ఆలోచనలో మార్పు రాని ఈ టెర్రరిజం బంద్ చేయమని చెప్పడానికి 26 మందిని చనిపోయిన వాళ్ళకి సానుభూతి చెప్తాం. ఇక ముందు ఏ సంఘటన జరిగినా పాకిస్తాన్ కి ఎక్కువ నష్టం జరుగుతుంది. వాళ్ళనే ఈ ఉగ్రవాదిని ये कैंपों में ये लोग का एडमिशन होता, यहाँ पर ये लोग पलते, यहाँ पर ब्रेन वॉश होता, यहाँ पर एग्जीक्यूशन की प्लानिंग होती, यहाँ पर मास्टरमाइंड्स रहते, यहाँ पर ऑर्गेनाइजर्स रहते. तो इंडिया का जो अटैक था ऑपरेशन सिंदूर इतना स्पेसिफिक, इतना टेक्निकल था कि हम राइट टेररिस्टों पे हमला करें और उसके बाद हम दुनिया को बता दिए. और जब हिंदुस्तान अपनी आवाज को बुलंद करके सारी दुनिया में बोलता था, भाई साहब ये जो टेररिस्ट है, लश्कर तोयबा हिंदो, हिजबुल मुजाहिदीन हिंदो, जैशे मोहम्मद हिंदो, इनके पीछे पाकिस्तान आर्मी है, इनके पीछे ISI है. और प्रूफ हो गया जब 7 मई के दिन हमारे राफेल प्लेन टेररिस्ट कैंपों पे हमला करे और कई सौ टेररिस्टों को मारे. एक एग्जाम्पल लेना चाहता हूं, उसके अंदर मसूद अजहर का भाई रऊफ अजहर था. और वो एक जो जिहादी जब मर जाता तो पाकिस्तान आर्मी, पाकिस्तान पुलिस पूरे मिलके आके उसको स्टेट फ्यूनरल देती, पाकिस्तान का झंडा उसकी लाश को लपट लेते, नमाज़े जनाजा पढ़ाया जाता, स्टेट ऑनर दिया जाता. तो सारी दुनिया को पता चल गया कि हिंदुस्तान की फाइट టెర్రరిజం పే ఎంతో మంది మహిళల సింధూరాన్ని తీసి ప్రాణాలను బలికొన్నది. కాబట్టి వారి అందరికీ కూడా బుద్ధి చెప్తూ మన భారత సైన్యం ఎంతో చాకచక్యంగా వ్యవహరించి వారికి నిలమట్టం చేసింది వారి స్థావరాలందరినీ కూడా. అలాగే ఈరోజు మనమందరం వారి సంఘీభావం తెలుపుతున్నాము. అలాగే ఈ యుద్ధంలో కూడా మన అమరవీరులు కూడా కొంతమంది చనిపోయారు. వారందరి ఆత్మలకు మరియు ఈ అమాయక 28 మంది ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో అమాయకులు, వారి ఆత్మలకు కూడా శాంతి చేకూరాలని ఈరోజు ఈ సంఘీభావ ర్యాలీ ద్వారా వారందరికీ కూడా వాళ్ళ చిత్రపటానికి పూలు వేసి నివాళులను అర్పించడం జరిగింది. ఈ యొక్క ర్యాలీని మనమందరం కూడా ఇకపై రాబోయే కాలంలో మన పాకిస్తాన్ ఎలాంటి దుశ్చర్యకు పాల్పడినా కూడా మనమందరం కూడా భారతీయులం అని ముందుగా ఒక్కటై అందరం కూడా భారత సైన్యానికి అండగా ఉంటామని, రాబోయే కాలంలో ఎలాంటి చర్యలు చేసినా కూడా ప్రతిఘటించడానికి మనమందరం కూడా సిద్ధంగా ఉండాలని, అవసరమైతే యుద్ధంలో మనం కూడా స్వయంగా పార్టిసిపేట్ చేయవలసి వస్తే కూడా దాన్ని కూడా పాల్గొనవలసిందిగా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. జై జవాన్. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్కి సంఘీభావంగా సూరారంలోని మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద హాజరయ్యారు.
సరిహద్దుల్లో దేశ క్షేమం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్కు నివాళి అర్పించారు నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేరుగా సైనికులతో పోరాడే ధైర్యం లేక దొంగచాటుగా సామాన్య ప్రజలపై దాడి చేస్తున్న పాకిస్తాన్కు సరైన గుణపాఠం తప్పదన్నారు. భారత్ సైనికులకు అండగా మేమందరం ఉంటామని ప్రతిజ్ఞ చేశారు హరీష్ రావు. 140 కోట్ల భారత ప్రజలకు అండగా దేశ సైనికుల పోరాటం చిరస్మరణీయమన్నారు. గౌరవనీయులు పెద్దలు మల్లారెడ్డి గారిని, వివేక్ గౌడ్ గారిని, మేనేజ్మెంట్ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా తమ ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడుతున్నటువంటి భారతదేశ సైనికులకు సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా అభినందనీయం. మనము సైనికుల్లాగా సరిహద్దుల్లోకి వెళ్లి పోరాడలేకపోవచ్చు, కానీ పోరాడుతున్నటువంటి సైనికుల మనోస్థైర్యాన్ని పెంచే విధంగా వారికి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టుకుంటా ఉన్నాం. దేశం మొత్తం కూడా ఇలా 140 కోట్ల మంది ప్రజలు భారతదేశ సైనికుల్ని చూసి, మన మిలిటరీని చూసి గర్వపడతా ఉన్నారు. మనం జనరల్ అనుకుంటాం దేశ సరిహద్దులు అంటే అది భౌగోళికంగా అని అనుకుంటాం, కానీ దేశ సరిహద్దులు అంటే కేవలం భౌగోళికమే కాదు, ఈ దేశ ప్రజల ఆశలు, ఈ దేశ ప్రజలందరికీ కూడా భద్రత కల్పించడం. అందరూ కూడా పొద్దున్నే 6:30 మంది కూడా మన దేశ సైనికుల కోసం మనమందరం మన కల్పనందుకు మేము కూడా మీకు సపోర్ట్ ఉన్నాం. మీరు ధైర్యం కోల్పోవద్దు, మీ అందరూ కూడా మేము మద్దతు చేస్తామని చెప్పి మా మల్లారెడ్డి హెల్త్ యూనివర్సిటీకి వెళ్ళి పెద్ద ఎత్తున డాక్టర్లు కానీ, ప్రొఫెసర్లు కానీ, టీచర్లు కానీ, మా నాయకులు కానీ, అదే మాదిరిగా మా వివేక్ కానీ, మా పెద్ద హరిశంకర్ కానీ అందరూ కూడా మా టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కూడా అందరూ కూడా సైనికులకు మేము మద్దతు ఇద్దామని చెప్పి పెద్ద ఎత్తున ఈ రోజు ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. అందరూ కూడా ధన్యవాదాలు. ఏమైనా మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. మనము పాకిస్తాన్ తోటి ఎప్పటికీ బాధలు పడతా ఉన్నాం. ఉగ్రవాదులతో వాళ్ళు పోషిస్తూనే ఉన్నారు. మనం ప్రధానమంత్రి మనవి చేస్తున్నాం అందరికీ, మోడీజీ పాకిస్తాన్ ఉగ్రవాదులకు కట్టెలు అంతా టార్గెట్ టెర్రరిస్ట్. అండ్ ఎవరెవరు టెర్రరిస్ట్ సపోర్ట్ చేస్తారో, అది పాకిస్తాన్ అయినా సరే లేకపోతే ఎవరైనా సరే, టెర్రరిజం షుడ్ బి బ్యాన్, అబ్సల్యూట్లీ డిస్ట్రాయిడ్. ఎందుకంటే మన కంట్రీలో ఎట్లా అంటే మనం డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి. పాకిస్తాన్ కూడా వాళ్ళ డెవలప్మెంట్ గురించి ఆలోచించి పక్కన రాష్ట్రంకి మనం నాశనం చేయాలని అనుకోకూడదు. వాళ్ళు మొత్తం మన కాన్సన్ట్రేషన్ మన పిల్లలు ఎట్లా మంచి ఎడ్యుకేషన్, మంచి హెల్త్, మంచి జాబ్స్ ఇట్లాంటివి చూసుకోవాలి. వాళ్ళు అనవసరంగా అంటే నేనైతే ఏ రాష్ట్రం కూడా చిన్నగిన పెద్దగానను, కానీ ఇట్లాంటి వాళ్ళు చిన్న అంటే ఒక చీప్ థింగ్ వాళ్ళు చేసేసి వాళ్ళు నిజంగా మనకు వాళ్ళ మీద ఉండే రెస్పెక్ట్ కూడా వారు వెళ్ళిపోయింది. ఇంకా ఏమంటే వి స్టాండ్ బై అవర్ గవర్నమెంట్, వి స్టాండ్ బై అవర్ పిఎం నరేంద్ర మోదీజీ అండ్ ద ఎంటైర్ కంట్రీ. ఈ రోజు ఏ పార్టీనో అదంతా మనకు అనవసరం. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు మనము ఒక భారతదేశంకి మనం సపోర్ట్ చేస్తున్నాము. ఇట్లాంటి రేపు ఒకవేళ ఏదైనా వార్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా సైన్యంగా నిలబడతాం. మన డాక్టర్స్ మొత్తం హెల్త్ మొత్తం అంటే మన దేశంలో ఉండే ఏదైనా ఒక వార్ అయితే కూడా హెల్త్ కాపాడడం మా ఒక ప్రయత్నం ఉంటది. అదే విధంగా మనం ఒకవేళ బార్డర్ మీద ఉన్నా లేకున్నా మన భారతదేశంలో మన ఏరియాలో విల్ బి అలర్ట్ అండ్ వి విల్ సపోర్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ క్రైసిస్. గ్రామ పాలనా ఆఫీసర్ పోస్టులను ప్రభుత్వం జీవో నెంబర్ 129 ప్రకారం చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర విద్యార్థి పరిషత్, నిరుద్యోగ జేఏసీ, ఓయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని మెయిన్ లైబ్రరీ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు ప్లకార్డులు పట్టుకొని నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విద్యార్థి పరిషత్, తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కులుకులపల్లి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రామ పాలనా ఆఫీసర్ జీపీఓ నోటిఫికేషన్ పైన అనేక అనుమానాలు ఉన్నాయని తెలిపారు. పాత వీఆర్ఓ, వీఆర్ఏలతో జీపీఓ పోస్టులను భర్తీ చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. వీఆర్ఓ, వీఆర్ఏలలో చాలామంది 10th ఇంటర్ వారు ఉన్నారు కాబట్టి కనీస డిగ్రీ అర్హత ఉన్న వారిని మాత్రమే తీసుకోవాలని అన్నారు.
మాకు అనుమానాలను వ్యక్తం పరుస్తుంది. జీపీఓ నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 10,954 పోస్టులను మా నిరుద్యోగులతోటి భర్తీ చేస్తారని ఫస్ట్ మేము అనుకున్నాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము పాత VRA VROలకు విల్లింగ్ ఆప్షన్ ఇచ్చి వాళ్ళని 6,000 మందిని తిరిగి తీసుకోవడానికి ప్రయత్నాలు చేసింది. దానిలో భాగంగా 129 జీవో తీసుకొని వచ్చింది. 129 జీవో వల్ల ఈ రోజు ఎంతో మంది పాత VRA VROలు బిల్లింగ్ ఆప్షన్ కి దూరంగా ఉన్నారు. కాబట్టి మాకు GPO పోస్టులు ఇప్పుడు 5,000 పైచిలకు పోస్టులు మిగిలినాయి. అయితే ఇవి కూడా మాకు దక్కకుండా ఈ VRA VRO పాద సంఘాలు ఒకటే ఈ ప్రభుత్వంతో లాబింగ్ నుంచి మొత్తం మాకే కావాలని 10,954 పోస్టులు మొత్తం మాతోటే భర్తీ చేయాలని వాళ్ళు కోరడం జరుగుతుంది. అయితే మా నిరుద్యోగుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే 10,954 పోస్టులలో వాళ్ళకి ఇప్పుడు 6,000 విల్లింగ్ ఆప్షన్ ఇచ్చారు కదా, ఆ 6,000 మందికి 100 మార్కులతోటి ఎగ్జామ్ పెట్టి 35% మార్కులు ఎవరికైతే వస్తాయో వాళ్ళని తిరిగి జీపీఓలుగా విధుల్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పోస్టులని మా నిరుద్యోగులతోటి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని మేము నిరుద్యోగుల తరఫున కోరుతున్నాం. యూనిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో మహిళా సాధికారత, రోడ్డు భద్రత, సైబర్ సెక్యూరిటీ వంటి ప్రధాన అంశాలపై జాతీయ స్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ నెల 11న భారత పాఠశాల వెబ్సైట్ ప్రారంభించడంతో పాటు త్వరలో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో యూనిటీ డ్రైవ్ను చేపడుతున్నట్లు యూనిటీ కో ఫౌండర్ శ్రీ వంశీ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా వ్యవహరించేలా నైపుణ్య శిక్షణ, జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణపై అవగాహన, డిజిటల్ మాయాజాలాల మోసాల నుండి యువత రక్షణ కొరకు ఈ యూనిటీ డ్రైవ్ ఉపకరిస్తుందని అన్నారు. ఈ డ్రైవ్ హైదరాబాద్ స్మృతి వ్యాలీ నుండి ప్రారంభమై దేశవ్యాప్తంగా పలు నగరాలు, గ్రామాల్లో అవగాహన కల్పిస్తుంది అన్నారు. వెబ్ బేస్డ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మేము ఒక ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. దానికి గాను ఒక ఫ్లాగ్షిప్ ఈవెంట్ చేస్తాం, యూనిటీ డ్రైవ్. దాంట్లో 3 ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయి. రోడ్ సేఫ్టీ అవనివ్వండి, సైబర్ సెక్యూరిటీ అవనివ్వండి, ఉమెన్ ఎంపవర్మెంట్ అవనివ్వండి. దీంట్లో ఒక LMS ప్లాట్ఫామ్ లాంచ్ చేయడం జరిగింది, భారత్ పాఠశాల. అది ఈ నెల 11వ తారీఖున అంటే మదర్స్ డే రోజు లాంచ్ చేయడం జరుగుతుంది. ఆ LMS ప్లాట్ఫామ్లోని ఫ్రీగా ఒక మదర్ ఎలాగ ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వాలి, దానికి గాను ఏం కోర్సెస్ చేయొచ్చు, మేము ఫ్రీగా కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కాకుండా రోడ్ సేఫ్టీకి గాను మైనర్స్ కార్స్ ఆర్ బైక్స్ డ్రైవ్ చేస్తే వాళ్ళకి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఎందుకు చేయకూడదు అన్నది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. 3వది వచ్చేసి సైబర్ సెక్యూరిటీ. అంటే ఈ మధ్య చూస్తున్నాం ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అవనండి, ఇవన్నీ దీనివల్ల వాళ్ళు ఫినాన్షియల్లీ ఎంత దెబ్బతింటున్నారు, మెంటల్లీ ఫిజికల్లీ ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో దాంట్లో తెలియచేయడం జరుగుతుంది. తెలియచేయడంతో పాటు అదే ప్లాట్ఫామ్లో మేము ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని ఎలా డబ్బులు సంపాదించవచ్చు, ఒక వీడియో మేకింగ్ ఎలా చేయొచ్చు, ఒక బ్యానర్ డిజైన్ ఎలా చేయొచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని అనేది అన్ని దాంట్లో చెప్పడం జరుగుతుంది. అంటే ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి కంప్లీట్లీ ఫ్రీ అండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో ఫినాన్షియల్ ఆబ్లిగేషన్. My expertise in this field is that I take care of all the off-roaded builds and make sure that the vehicles are very compliant, to the road safety. So accordingly, I have been working on these vehicles and making sure that the vehicles are ready for this trip. So this is what I've been born and brought up in Hyderabad, and I've been very passionate about my field. So I make sure that I'm updated in this field from time to time. So this is what I do. And thank you so much, Vanshi Bhai, for letting me to this Unity Drive and all the other sponsors for this. బెనిక్ గైనకాలజీ విభాగంలో 1000కి పైగా రోబోటిక్ సర్జరీలు నిర్వహించిన ఘనత అపోలో ఆసుపత్రి వైద్యురాలు రూమా సింహాకు దక్కింది. మహిళల ఆరోగ్య సంరక్షణ, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో అపోలో హాస్పిటల్ ముందుందని అపోలో గ్రూప్ JMD డాక్టర్ సంగీత రెడ్డి అన్నారు. దేశంలోనే అత్యధిక రోబోటిక్ సర్జరీలు చేసిన వైద్యురాలిగా డాక్టర్ రూమా సింహ గుర్తింపు పొందడం పట్ల సంగీత రెడ్డి అభినందించారు. రోబోటిక్ సర్జరీ ఒకటి కొత్త ప్రకారం సర్జరీ విషయం ఉంది.
ఇది పాత ఒకటి లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ అన్నకే తెలుస్తుంది. ఇది లాప్రోస్కోపీలో ఒక స్మార్టర్ వే ఆఫ్ డూయింగ్ లాప్రోస్కోపిక్ సర్జరీ. దానికి చిన్న హోల్ నుంచి చేస్తున్నాము. బట్ టెక్నాలజీ కొంచెం కొత్త. ఈ కొత్త టెక్నాలజీ గురించి సర్జన్ కే వ్యూ మంచిగా 3D ఇమర్సివ్ విజన్, మ్యాగ్నిఫైడ్ విజన్ అండి, రిస్ట్ లైక్ మూవ్మెంట్స్ ఇన్ ది రోబోట్, పూర్తిగా కంట్రోల్ ఉంది సర్జరీ కోసం సర్జన్ కి. దానికే సర్జరీ చాలా ఈజీగా, స్విఫ్ట్ గా, ప్రిసైజ్ గా మంచిగా వస్తుంది. అది పేషెంట్స్ కి ఏం బెనిఫిట్? ఒకటి, చిన్న చిన్న హోల్ నుంచి చాలా కాంప్లెక్స్ సర్జరీ అయిపోతుంది. సెకండ్, చిన్న హోల్ గురించి పెయిన్ చాలా తక్కువ, నొప్పి చాలా తక్కువ, దానికి మెడిసిన్స్ రిక్వైర్మెంట్ ఇస్ లెస్. థర్డ్ ఇస్ బ్లడ్ లాస్ చాలా తక్కువ, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం లేవు. Dr. Uma is recognized as a pioneering force in robotic gynecological surgery with the largest volume of benign means non-cancerous, benign robotic gynec surgeries, particularly focusing on fibroids and endometriosis. As she very rightly told you, fibroids affect almost 25 to 30% of all women. And endometriosis, at least 10% of women have this. Very often they suffer in silence, they have a lot of pain, and the traditional methods were really not appropriate. So considering all this, she moved in a very significant way. When we got the robot 12 years ago, she went abroad, she trained, she worked with multiple surgeons, she invited people to come in here, she published papers, she studied, and then after a few years when she became really the cutting edge leading, I can unequivocally say that Dr. Uma Sinha has the largest series of robotic surgeries in the country and probably in Southeast Asia. So this is a tremendous milestone. Idi chinna vishayam anukokandi, chaala pedda achievement. గొప్పగా మేము ఫారెన్ నుంచి వచ్చే డాక్టర్లు అందరినీ బాగా పొగిడిస్తాం, కానీ తప్పకుండా మన ఊర్లో, మన దేశంలో, మన సిటీలో ఇంత పెద్ద ఒక ఘనకార్యం తను చేసింది. తనకు ఇట్లా చాలా వి షుడ్ సెలబ్రేట్ దిస్ అచీవ్మెంట్. వివిధ నగరాల్లో కొలువు తీరుతున్న ప్రదర్శనలతో చేనేత వృత్తిదారులకు ప్రోత్సాహం లభిస్తుందని సినీ నటి సనా అన్నారు. తాజ్ కృష్ణలో ఏర్పాటు చేసిన రివాజ్ ఎగ్జిబిషన్ను సెలబ్రిటీస్, సామాజికవేత్తలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న చేనేత వృత్తిదారులు, చేతి వృత్తిదారులు రూపొందించిన దుస్తులు, ఆభరణాలను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. 3 రోజుల పాటు కొనసాగే ప్రదర్శనను సందర్శించి చేనేత కళాకారులను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పలువురు మోడల్స్ డిజైనరీ వస్త్రాలు ధరించి ప్రదర్శించారు. Taj Krishna for Rivaz, and as the word says, Rivaz is a tradition, and every wardrobe, every bride and bride friends, brides, relatives, you will find everything here 9th, 10th and 11th at Taj Krishna. This exhibition is going on, and we are very, very happy that we all inaugurate this exhibition today. And the best part of this exhibition is not only that you will get the bridal wear, you will get casual, you will get accessories, you will get jewelry, you will get all sorted things which you want for your festive and wedding season. So guys, come and shop here because I am gonna be purchasing from here and sorted with my upcoming all the program, either is a corporate or wedding or something. So आप मुझे next जो भी मेरा प्रोग्राम है उसमें देखने वाले हैं outfit from the Rivaz. Exhibition को వచ్చాము. ఇది హై ఎండ్ ఎగ్జిబిషన్ అండ్ ఇక్కడ చాలా మంచి కలెక్షన్, అంటే వెడ్డింగ్ కి సంబంధించి, అలాగే ఫెస్టివల్ కి సంబంధించి, అలాగే మంచి జ్యువెలరీ, అంతేకాదు ఫుట్వేర్ తో సహా అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. కాకపోతే ఎక్స్క్లూసివ్ కలెక్షన్ కాబట్టి చాలా రేర్ పీసెస్ ఉన్నాయి అండ్ చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయండి. ఎగ్జిబిషన్ అనగానే ఫస్ట్ మనం భయపడిపోతాం, ఎంత కాస్ట్లీగా ఉంటాయో, ఎక్స్క్లూసివ్ పీసెస్ కదా, డిజైనర్ వేర్స్ కదా అని. అలా ఏం లేదు, రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయి. అండ్ 70+ డిజైనర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది కంట్రీ ఈ రోజు ఇక్కడ వీళ్ళు షోకాస్ చేస్తున్నారు. సో ఎవరైతే రావాలనుకుంటున్నారో ఇది 9th, 10th and 11th
మార్నింగ్ 10 AM నుంచి నైట్ 9 PM వరకు ఉంది కాబట్టి ఒక్కసారి వచ్చి మీరు చూసి వెళ్ళండి. విండో షాపింగ్ అని వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా కొనే వెళ్తారు నాకు తెలిసి. పాకిస్తాన్ దుశ్చర్యలను ప్రతి ఒక్క భారతీయుడు తిప్పికొట్టాలని ఎంఐఎం పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉర్దూ జర్నలిస్ట్ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీతో కలిసి ఓవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉర్దూ జర్నలిస్టులకు అవార్డులు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇస్లాం పేరుతో పాకిస్తాన్ మారణ హోమం సృష్టిస్తుంది అని విమర్శించారు. భారతదేశం నుండి విడిపోయిన తర్వాత పాకిస్తాన్ ఇక్కడి హిందువులకు ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూసింది. పెహల్గాంలో కుటుంబ సభ్యుల ముందు అతి కిరాతకంగా హతమార్చారు. అందుకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్తో భారత సైనికులు సరైన సమాధానమిస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ సివిలియన్స్ టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతుందని, దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఓవైసీ అన్నారు. यहाँ पर अमन को बिगाड़ने के लिए, यहाँ पर हिंदू और मुसलमानों में निफाक पैदा करने के लिए, और इनको ये बात पसंद नहीं आती. आप अंदाजा लगाइए कि भावलपुर और मुरीदकी में हमला हुआ तो जो शख्स अमेरिका में टेररिस्ट है, हाफिज अब्दुल रऊफ, ये एलईटी के सदर का बेटा, वो नमाज जनाजा पढ़ा रहा, उसके पीछे बैंड ऑर्गेनाइजेशन लोग खड़े, उनके पीछे पाकिस्तान की फौज खड़ी हुई है. तो आज भी आप कल रात में हम देखे श्रीनगर के एयरपोर्ट के करीब ड्रोन्स आ गए. तो आप और हम हैदराबाद में बैठकर अंदाजा भी नहीं कर सकते, बल्कि भारत के दूसरे मुकामात पर जो लोग बैठे हुए हैं वो अंदाजा भी नहीं कर सकते कि कैसे बहादुरी के साथ हमारी फौज उनका मुकाबला कर रही है, और कैसे बहादुरी के साथ और सबर के साथ जम्मू कश्मीर के बॉर्डर पर बसने वाले लोग, पंजाब के बॉर्डर पर बसने वाले लोग और राजस्थान के बॉर्डर पर बसने वाले लोग जो हिम्मत से इन तमाम मसाइब और मुश्किलात का सामना कर रहे हैं. और हम इनको बताना चाहेंगे कि हमारे रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने हमको एक तालीम दी कि तुम किसी से जंग मत करो. ये हदीस है, ये तुम किसी से जंग मत करो, मगर अगर कोई तुमसे जंग करता है तो साबित कदम रहो. तो हमको अब साबित कदम रहना है. ये सवाल कोई हिंदू मुसलमान का, ईसाई का, बौद्ध का नहीं है. सवाल दो कौमी पार्टी कांग्रेस और बीजेपी की, उनको भी इन दोनों कौमी पार्टियों को अपनी तू मैं में खत्म करनी चाहिए. सवाल ये है कि हमको एक सीसा पिलाई दीवार की तरह ऐसे मुल्क के खिलाफ खड़े होना है जो सारी दुनिया के लिए खतरा है. సిగరెట్ సప్లై చేసే వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న 4 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు మియాపూర్ పోలీసులు. జైలు వార్డెన్ అయిన గైని శ్రీకాంత్, పోలీస్ కానిస్టేబుల్ చిదిరి అమర్నాథ్ మరో 2తో కలిసి ముఠాగా ఏర్పడి బెదిరించి డబ్బులు వసూలు చేసింది ఈ గ్యాంగ్. సిగరెట్ తరలిస్తున్న వారిని రోడ్డుపై అడ్డగించి గంజాయి సరఫరా చేస్తున్నారంటూ బెదిరించి డబ్బులు వసూలు చేశారు. గతంలో సైతం ఇటువంటి నేరానికి పాల్పడి జైలుకు వెళ్లిన ముఠా సభ్యులు జైలు నుండి విడుదలై మియాపూర్, సైఫాబాద్, అల్వాల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో బెదిరించి డబ్బులు వసూలు చేసింది ఈ గ్యాంగ్. ముఠా సభ్యులందరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు మియాపూర్ పోలీసులు. ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ మీరు ఆల్రెడీ ఇందాక చూసినారు. అయితే కంపెనీ నుంచి ఐటీసీ కంపెనీ ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇక్కడ బొల్లారంలో ఉంది, ఐడియా బొల్లారంలో. ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి ఎవరైతే వాళ్ళు బయలుదేరుతూ అవి తీసుకొని మెటీరియల్ తీసుకుని ఎవరైతే బయలుదేరి ముందరికి వెళ్తుంటారు ఏరియాలోకి, వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళని ఒక చోట, అంటే ఎక్కడ మనుషులు లేని చోట వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళని అడ్డగించి వెంబడి వాళ్ళ బైక్ కి తీసేసుకొని ఆపుతారు. అంటే వీళ్ళు పోయేటప్పుడు ఎట్లా ఉంటుంది, కింద ప్యాంటు, యూనిఫామ్ ప్యాంట్ ఉంటుంది, కాకి ప్యాంట్ వేసుకుంటారు ఇద్దరు, పైన షర్ట్ ఉండదు, అంటే యూనిఫామ్ షర్ట్ ఉండదు. వాళ్ళు ఆపడం జరుగుతుంది. మేము పోలీసు వాళ్ళము, మేము మిమ్మల్ని చెక్ చేయాలి, దీంట్లో డ్రగ్స్ ఉన్నాయి, గాంజా ఉన్నాయి, సిగరెట్స్ కాబట్టి ఇప్పుడు ఒక్క సెంటర్ ఇవన్నీ ఉంటే నడుస్తున్నాయి కాబట్టి దీంట్లో డ్రగ్స్ ఉన్నాయి, ఈ సిగరెట్ లో గాంజా ఉండొచ్చు, ఈ డ్రగ్స్ కూడా ఉండొచ్చు, మేము చెక్ చేయాలి మిమ్మల్ని అని చెప్పేసి వాళ్ళు భయపెట్టేసి మేము పోలీసు వాళ్ళం అని చెప్పి వాళ్ళు పక్కన ఆపేసి మెటీరియల్ అంతా దించుతారు వాళ్ళకి. ఇందాక బ్యాగ్స్ చూసినారు, అవన్నీ బ్యాగ్స్ ఆ జిప్ లో ఉంటాయి, అవన్నీ కూడా ఆపేసి వాళ్ళు దింపి మొత్తం చెక్ చేసినట్టుగా చేసి కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళని భయపెట్టేసి దీంట్లో గాంజా ఉన్నది, వీళ్ళు మేము తీసుకెళ్ళి చెక్ చేస్తామని చెప్పేసి ఆ మాటలు చెప్తారు.
నువ్వు కేసు అవుతుంది, నువ్వు జైలుకు పోతావు అని వాళ్ళు భయపెట్టి నువ్వు మా ఆఫీస్కి వచ్చేయాలని చెప్పేసి ఏదో ఒక అడ్రస్ చెప్పేసి వాడిని మిస్లీడ్ చేస్తారు. చేసేసి ఆ బైక్ తాళం తీసుకుని వెళ్ళిపోతారు. సామాన్లు, వాడు తెచ్చిన మెటీరియల్, బైక్ తాళం తీసుకుని వీళ్ళు వెళ్ళిపోతారు. ఈ లోపల వీడు అక్కడిక్కడ మొత్తం తిరిగిన తర్వాత లోకల్ పోలీసులకు వచ్చి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇటువంటి కేసులు వీళ్ళ మీద ఇప్పటికీ 5 పెండింగ్ ఉన్నాయి. వీళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు ఒక కేసులో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ 2021లో అరెస్ట్ కావడం జరిగింది. నగరంలోని ఓ ప్రముఖ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్న నమ్రత వాట్సాప్లో ముంబైకి చెందిన వంశ్ దక్కర్కు 5 లక్షల రూపాయల కొకైన్ డ్రగ్స్ ఆర్డర్ చేసింది లేడీ డాక్టర్ నమ్రత. ఆన్లైన్లో అట్టి డబ్బులను వంశీ దక్కన్కు పంపిన లేడీ డాక్టర్ వంశ్ దక్కన్ వద్ద డెలివరీ బాయ్గా పనిచేస్తున్న బాలకృష్ణ ర్యాంపర్ రామ్ ద్వారా నగరానికి డ్రగ్స్ను పంపించిన వాన్స్ టక్కర్ రాయదుర్గంలో లేడీ డాక్టర్కు డ్రగ్స్ అందజేసినట్లుగా పక్కా సమాచారంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు రాయదుర్గం పోలీసులు. ఒక నమ్రత అని చెప్పి ఒక మెడికల్ ప్రాక్టీషనర్ లేడీ, తనకు తెలిసినటువంటి వంశ్ అనే ఒక వ్యక్తి ముంబైలో డ్రగ్ ఆర్డర్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి సప్లై ఇవ్వడం కోసం ఒక బాలకృష్ణ అనే ఒక వ్యక్తి వచ్చి రాయదుర్గం ఏరియాలో ఆ లేడీకి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. పోలీసు వాళ్ళు ట్రాక్ చేసి పట్టుకుని వాళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక 10,000 రూపీస్ క్యాష్, 53 గ్రామ్స్ కోకైన్, 2 సెల్ ఫోన్లు రికవర్ చేసేసి